ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా అండి. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. మీరు కూడా చాలా బాగుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను నెక్స్ట్ ఆఫర్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఫస్టే అంటే స్టాక్ ఉన్నట్లుగానే మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకోగలుగుతారు. మంచి ఆఫర్ ప్రైస్కే మీకు జ్యువెలరీ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది. ఓకేనా? లేట్ చేయకుండా. ఇది మాత్రం దసరా ఆఫర్ సేల్, ఓన్లీ ఫెస్టివల్ సేల్ అండి. ఎంతవరకు స్టాక్ ఉంటుందో అంతవరకు మాత్రమే ఇవ్వగలుగుతాము. ఇంకా మంచిగా మీ సపోర్ట్ ఉంది, మంచిగా ఆర్డర్స్ వస్తున్నాయి అనుకో, ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా ఇదే ఆఫర్కే తీసుకురావడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ వీలైనంత తొందరగా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మంచిగా కలెక్షన్స్తో, అది కూడా తక్కువ కాస్ట్తో, అది కూడా ఫెస్టివల్ ఆఫర్కి, అది కూడా ఎంత తక్కువ ధరకు అంటే షాపులకి అలాగే రీసెల్లర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. రీసెల్లర్ ప్రైజెస్ అలాగే షాపులకి వేసే ప్రైజెస్ ఇవి. మీరు ఇదే ప్రైజెస్కి నేను కస్టమర్ కూడా ఇస్తాను, బట్ కస్టమర్ నాకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ మీరు చేయాల్సిన సపోర్ట్ అంతా ఒక్కటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కంపల్సరీగా. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తే మీకు కూడా ఇదే ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఇష్యూ ఉండి నేను షేర్ చేయలేను, ఇలాగ ఏదైనా ఇష్యూ ఉంటే అది నాకు చెప్తే నేను వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే అని చెప్పగలుగుతాను. ఓకేనా? కంపల్సరీగా నాకు ఇది చేయాలనేం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ లో ప్రైజెస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీ డౌట్స్ అన్నీ కూడా 1 by 1 అన్ని క్లియర్ చేస్తాను. ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, సిఓడి అవైలబుల్ ఉందా లేదా, క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదా, ఏదైనా డ్యామేజ్ ప్రోడక్ట్ వస్తే ఏం చేయాలి, ఎలాగా, లేదా మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వస్తే ఎలాగా, క్వాలిటీ ఎలా ఉంటుంది, కాల్స్ చేయొచ్చా లేదా, ఎందుకంటే చాలా మంది కాల్స్లో ఓన్లీ మెసేజెస్ అని అంటుంటారు. కాల్స్ చేయొచ్చా లేదా, సైజెస్ ఇష్యూ వస్తే ఎలాగా, కలర్ ఇష్యూస్ వస్తే ఎలాగా, పేమెంట్ ఎలా చేయాలి, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తాను. 1 by 1 ఇస్తాను కంపల్సరీగా. వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూస్తేనే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్స్ అనేది తెలియజేస్తాయండి. ఇక నేను ఈ వీడియోలో చెప్పిన కాకుండా ఇంకా మీకు ఏవైనా కొత్తగా క్వశ్చన్స్ రైజ్ అయ్యి మీకు డౌట్స్ వచ్చాయనుకోండి, వాటిని కామెంట్లో కూడా పెట్టండి, లేదా పర్సనల్గా కూడా నన్ను అడగండి. నేను క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి 1 by 1 ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఇక ప్లీజ్ అండి, అంతకంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఫస్ట్ అందరి క్వశ్చన్. ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, వీడియో చూస్తున్నప్పుడు ఏది నచ్చింది ఏంటి అన్నది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయాల్సి ఉంటుందండి. వాట్సాప్ మెసేజ్ చేసి కానీ నేను అది అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి చెప్తా. దానికంటే ముందుగా చాలామందికి నా ఫోన్లో స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్ లేదండి, తర్వాత నా ఫోన్లో రావట్లేదు, స్ట్రక్ అయింది అని అంటుంటారు. ఓకే, ఇప్పుడు అందరి ఇళ్ళలో అందరికీ మొబైల్స్ ఉన్నాయి. ఒకవేళ ఒకటి కాకపోతే 2 కంపల్సరీ ఉంటాయి. ఇంక ఇంట్లో 4-5 మెంబర్స్ ఉంటే అందరికీ ఉంటున్నాయి. ఇంకొక లేదా పక్కింటి వాళ్ళతో తీసుకొని స్క్రీన్ షాట్ రాని వాళ్ళు ఇంకొక ఫోన్ ఫోటో తీసుకొని ఆ ఫోటోని నాకు సెండ్ చేయొచ్చు. ఓకేనా? ఆ ఆప్షన్ని యూస్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ మంది ఇలా చెప్తుంటారు, నేను వాటికి కూడా క్లియర్ చేస్తున్నా. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల కొంచెం ఆయాసం, తర్వాత కోల్డ్ కూడా ఉంది. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అలాగా మీరు ఫోటో కానీ స్క్రీన్ షాట్ కానీ తీసి నాకు ఈ నెంబర్కి పెడితే నేను అది అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి నేను మీకు పెడతాను. అవైలబుల్ ఉంది అని పెట్టగానే నేను నెక్స్ట్ పెట్టేది ఏ నెంబర్కి మీరు అమౌంట్ వేయాల్సి ఉంటుంది, తర్వాత అడ్రస్ ఎలా పెట్టాలి అనేది పెడతాను. ఆ నెంబర్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి, ఇక్కడ డిస్ప్లేలో ఉన్న నెంబర్ కాదండి, నేను కంపల్సరీగా ఫోన్పే నెంబర్ ఇస్తాను. ఫోన్పే కానీ మీరు భారత్ పే కానీ గూగుల్ పే కానీ ఏ ఆన్లైన్ పేమెంట్ అయినా చేయొచ్చు, నో ఇష్యూ. ఆ నెంబర్కి ఫోన్పే చేసి లేదా వేరే ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. ఆ ఫార్మేట్ ప్రకారం అడ్రస్ పెట్టాల్సి ఉంటుంది. అడ్రస్ పెట్టేసి ఆ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందా లేదా ఇండియన్ పోస్టా అని నేను అడుగుతాను, మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ అలా చేయగానే మీకు ఆర్డర్ అనేది బుక్ అయిపోతుందండి.
చాలా మందికి మాకు అంటే డిటిడిసి లేదు, డిటిడిసి అవైలబుల్ ఉందా అని అడుగుతాను. అంటే ఇక డిటిడిసి ఉంది అంటే ఇంకా ఆల్మోస్ట్ వేరేవన్నీ కూడా వస్తాయి అని అర్థం. అందుకు అడుగుతాను. అది లేదు అంటే ఎలాగ, ఏమని కంగారు పడిపోతుంటారు. అయ్యో లేదు మాకు ఎలాగంటే అయితే అని అంటుంటారు. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీది ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మేము మీకు షిప్పింగ్ అనేది చేస్తాము, కొరియర్ చేస్తాము. మీది విలేజ్ అయినా సరే, మీ ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉంది అంటే ఇండియన్ పోస్ట్లో వస్తుంది. ఓకేనా, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ గురించి కూడా చెప్పేశాను. మీరు ఏదైనా సరే ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. నాకు నా ఫోన్లో డబ్బులు లేదండి, లేదా ఎలా చేయాలి, మేము క్యాష్ ఉంది నా దగ్గర అని అంటుంటారు. క్యాష్ సిఓడి అయితే ఆప్షన్ లేదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే చాలా మందికి తెలీదు, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి ఇచ్చి ఫ్రెండ్స్కో లేదా ఫ్యామిలీ మెంబర్స్కో ఆ క్యాష్ ఇచ్చేసి వాళ్ళ ఫోన్పేలో ఉన్న దాన్ని లేదా వాళ్ళ అకౌంట్లో ఉంటే వేరే ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా చేయొచ్చు. మీ నెంబర్ నుంచినే చేయాలని ఏం లేదు. ఓకేనా, ఆ స్క్రీన్ షాట్ ఏ నెంబర్ నుంచి చేసినా సరే ఆ స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది, అడ్రస్ పెట్టాల్సి ఉంటుంది. ఇక తర్వాత మీరు ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు, కాస్ట్ అయితే చాలా తక్కువ పెట్టారు అనేది ఉంటుందండి. ప్రీమియం క్వాలిటీనే ఉంటుంది. ఈ వీడియోలో చూపించినట్లుగానే యాస్టీజ్ అలాగే వస్తాయి. క్వాలిటీ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ చాలా మంది తీసుకున్న వాళ్ళు, రీసెల్లర్స్, కస్టమర్స్, షాపుల వాళ్ళు రివ్యూ కామెంట్లో పెట్టారు. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకా అంతకన్నా కాదు అనుకుంటే తక్కువ కాస్ట్ ఏదైనా సరే మీరు ఒకటి ఆర్డర్ చేసి చెక్ చేసుకోండి, క్వాలిటీ చెక్ చేసుకోండి, కాస్ట్ చెక్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి, తర్వాతనే మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేయండి. నో టెన్షన్ అస్సలు పడకండి. ఇక తర్వాత మేము ప్రోడక్ట్ ఇది చేస్తాం, ఆర్డర్ పెడతాం, ఇవన్నీ ఓకే. ఇక ఏదైనా డ్యామేజ్ వస్తే ఎలాగా, మేము ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరేది ఎలా వస్తే ఎలాగా ఏంటి అని అడుగుతుంటారు. మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా లేదా ఏదైనా డ్యామేజ్ వచ్చినా మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. ఓకేనా, మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ అయితే కంపల్సరీగా మీకు ఈ ప్రోడక్ట్ కొరియర్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాల్సి ఉంటుంది. పైనుంచి ఒకరు వీడియో తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేయాలి. అది కూడా క్లారిటీగా క్లియర్గా కనపెడుతూ ఉండాలి. పైనుంచి అంటే నిలబడి వీడియో తీయడం కాదండి, క్లియర్గా ప్రోడక్ట్ కనిపించేలాగా 4 సైడ్ నుంచి 360 డిగ్రీస్ కనిపించాలి. సైడ్కి వెళ్ళకూడదు, ఎక్కడ మధ్యలో ఫాస్ట్ చేయకూడదు, కట్ చేయకూడదు. ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే ఎక్కడుంది అనేది క్లియర్గా చూపించాలి. ఏదైనా ఒకవేళ డిజైన్ మీరు ఆర్డర్ చేసింది కాకుండా వేరేది పంపించారు అంటే అది కూడా క్లియర్గా చూపిస్తే ఎలాగా ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉంటే మీకు ఎక్స్చేంజ్ జరుగుతుంది. మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ వచ్చేసి కలర్ ఇష్యూ అండి. మీకు కొందరికి ఆల్రెడీ చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది. మ్యాట్ ఫినిషింగ్ అంటే ఏంటి, గోల్డ్ ఫినిషింగ్ అంటే ఏంటి, మెహందీ పాలిష్ అంటే ఏంటి, జీజే పాలిష్ అంటే ఏంటి అని కొందరికి తెలియనప్పుడు కంపల్సరీగా ఇది మాకు గోల్డ్ పాలిష్లోనే కావాలి, మ్యాట్ ఫినిషింగ్లో వద్దు, ఇలాగ తెలియకపోతే ఏదది అనేది కంపల్సరీగా అడిగి కనుక్కొని ఆర్డర్ ప్లేస్ చేయండి. చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలుసు, కొందరికి మాత్రమే తెలియదు. వాళ్ళు గోల్డ్ ఫినిష్ అనుకొని ఆర్డర్ చేస్తారు. అది మ్యాట్లో ఉంటుంది. మ్యాట్ ఫినిషింగే కాస్ట్ ఎక్కువ, క్వాలిటీ కూడా బాగుంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. కానీ వాళ్ళకి అది గోల్డ్ ఫినిషింగ్ అనుకొని పెట్టామండి, ఇది కొంచెం డార్క్ వచ్చింది, ఇది కలర్ ఇష్యూ అనేసి ఇది చేస్తుంటారు. అది కలర్ ఇష్యూ కిందికి రాదండి. క్వాలిటీ వీడియోలో ఎలా ఉందో యాస్టీజ్ అలాగే వస్తుంది. ఒకవేళ మీకు తెలియలేదు అన్నప్పుడు ఒక్కడికి 2 సార్లు అడగండి. ఎందుకంటే మీరు అడగకపోతే ప్రతి ఒక్కరికి అది ఏంటి ఏమి అని ఎక్స్ప్లెయిన్ చేయం కదా. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇప్పుడు అన్ని, కాబట్టి తెలిసి ఉంటుందని అనుకుంటాం. తెలియని వాళ్ళు అడిగి తెలుసుకోండి, తప్పేం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మెసేజెస్ ఒకటే చేయాలా, కాల్స్ చేయొచ్చండి. బట్ అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్న డౌట్స్ కాకుండా వేరేవి ఏమైనా డౌట్స్ వస్తే అది వ్యాలిడ్ ఉండాలండి. అలాంటి వాటికి మీరు కాల్ చేసి ఇంకా అలాగే ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మీరు ఒక వ్యాలిడ్ ఉన్న క్వశ్చన్స్కి అయితే కాల్ చేసి అడగండి, నేను క్లియర్ చేస్తాను. బట్ ఏంటంటే ఆల్రెడీ కాల్స్ అయితే కంటిన్యూగా వస్తుంటాయి. అలాంటప్పుడు మీరు వ్యాలిడ్ లేకుండా నేను పిక్ పెట్టానండి, అది అవైలబుల్ ఉందో లేదో చూడండి, లేదా ఈ వీడియోలో చెప్పినవి మీరు వినకుండా ఫార్వర్డ్ చేస్తూ అవే క్వశ్చన్స్ అడిగితే ఇంకొకసారి మాకు ఎలా అయిపోతుంది అంటే ఆ కాల్ ఆప్షన్ పెట్టాలా వద్దా అన్న చాలాసార్లు విసుగు వస్తుంది అనమాట.
ఎందుకంటే గొంతు పోతుందండి కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటే కూడా మాకి. దాంతోనే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, ఆయాసం వస్తుంది. మీకు ఈ వీడియోలో తెలుస్తుంటుంది, బట్ అది నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. వ్యాలిడ్ రీజన్స్ ఉంటే, వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి, మీ డౌట్స్ ఆల్మోస్ట్ క్లియర్ అవుతాయి. లేకపోయినా కొన్ని ఎక్స్ట్రా వస్తాయి, బట్ వాటిని అడగండి, నో ప్రాబ్లం. బట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా షిప్పింగ్, ఫ్రీ షిప్పింగ్ కదండి. మీరు గ్రూప్లో ఫ్రీ షిప్పింగ్ పెడతారు, ఇక్కడ కూడా అంతే కదా? కాదండి, వీడియోలో నేను ఫ్రీ షిప్పింగ్ అని రాస్తే ఫ్రీ షిప్పింగ్ అండి. ఏమీ రాయలేదు అంటే ఎక్స్ట్రా షిప్పింగ్. సేమ్ మ్యానుఫ్యాక్చర్వి తీసుకున్నారనుకోండి, మీకు అప్పుడు 100 రూపీస్ షిప్పింగ్ అనేది పడుతుంది. లేదు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అయితే డిఫరెంట్ షిప్పింగ్స్ పడతాయి. లేదు నా ఓన్ కలెక్షన్ అనుకోండి, నా మ్యానుఫ్యాక్చర్ అనుకోండి, మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోండి, వాటికి మీకు కిలో వరకు మీకు షిప్పింగ్ ఛార్జెస్ 100 పడుతుంది. నా మ్యానుఫ్యాక్చర్వి అన్నీ కూడా ఒక వీడియో పెడతాను. ఇదైతే డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్స్వి. ఇవి నేను డీలర్ మాత్రమే, హోల్సేల్ డీలర్ని మాత్రమే ఈ ప్రోడక్ట్స్కి. ప్లీజ్ అర్థం చేసుకోండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫ్రీ షిప్పింగ్ గ్రూప్లో పెడుతున్నారు కదా, అది కూడా ఫ్రీ షిప్పింగే అనుకున్నామండి, మీరు తీరా ఆర్డర్ పెట్టేసి డబ్బులు వేసేటప్పుడు మీరు ఇలా చెప్తున్నారు అని మాత్రం ప్లీజ్ అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి చెప్పలేమండి. నేను వన్ బై వన్ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ అన్నీ చెప్పలేను. బట్ అయినా అన్నీ 1 by 1 ఇంతకుముందు చేసిన క్వశ్చన్స్ రైజ్ అవ్వడం వల్ల అన్నీ ఇందులో క్లియర్ చేస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా చాలా రూల్స్ ఉంటాయి, అవన్నీ అడగండి, తప్పేం లేదు. తర్వాత ఇంకొకటి మెయిన్ ఇది, మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏ నెంబర్కి వేయాలి అని అడిగి చేయండి. ఎందుకంటే ఈరోజు ఓకే మీరు అవైలబిలిటీ అడుగుతారు, ఉన్నది అని చెప్తాను, ఓకేనా? ఈరోజు ఉంది అనేసి నేను నెంబర్ పెడతాను. 2-3 రోజుల తర్వాత మీరు అది సడన్గా చెప్పకుండా, అడక్కోకుండా మీరు నేను ఏ నెంబర్ నుంచి చార్జ్ చేశానో ఆ నెంబర్కి వేసేస్తారు. అలా కాదండి, పేమెంట్ చేసేస్తారు. అవి కొన్ని వర్క్ అవ్వవు, అన్నీ కూడా మాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉన్న నెంబర్లే అవ్వవు కదండి. ప్లీజ్ ఒకవేళ మాకి అంటే అవైలబిలిటీ మీరు 2-3 రోజుల ముందు అడిగి తర్వాత 3-4 రోజులు, ఇంకా కొందరు అయితే 1 వీక్ తర్వాత వేస్తుంటారు. అప్పటికి స్టాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాతే అమౌంట్ పేమెంట్ అనేది చేయండి. ఎందుకంటే హోల్సేల్ కాబట్టి కంపల్సరీగా మీకు 1 hour 2 hours స్టాక్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అయితే ఈ రోజు అడిగారు, ఈరోజు పేమెంట్ చేయలేదు అంటే కంపల్సరీగా నెక్స్ట్ డే చేసినప్పుడు అవైలబిలిటీ ఇంకొకసారి చెక్ చేసి తర్వాత మీరు పేమెంట్ చేయండి. తర్వాత ఏ నెంబర్కి చేయాలని కూడా ఇంకొకసారి అడగండి, తప్పేం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రూప్లో అంటే డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తానండి, మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్ విత్ ప్రైస్తో వస్తాయి. మీరు అనేది మీ గ్రూపుల్లో, రీసెల్లర్స్ గ్రూపుల్లో మీరు షేర్ చేసుకొని మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఇక కస్టమర్లు కూడా అందులో జాయిన్ అవ్వచ్చండి. బట్ ఇంకొకటి ఏంటి అంటే ఆ గ్రూప్లో నోట్స్ పెడుతుంటానండి, వాయిస్ రికార్డ్స్ పెడుతుంటా, వాటిని వింటుండండి. ఎందుకంటే మీకు తెలియాలనేదిగా పెడుతుంటాను, అవి వినరు అసలు. ఒకవేళ నెంబర్ ఇప్పుడు చేంజ్ అయింది నాది, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న వీడియోలో ఉన్న నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్ వర్క్ అవ్వట్లేదు. 8355 అనే నెంబరు వాట్సాప్ వర్క్ అవ్వట్లేదు, ఓన్లీ కాల్స్ ఒకటే వస్తున్నాయి, నార్మల్ కాల్స్. ప్లీజ్ ఆ నెంబర్కి మీరు ఏ మెసేజ్ పెట్టినా సరే నాకు రావట్లేదు వాట్సాప్ మెసేజ్. ప్లీజ్ అర్థం చేసుకోండి. అది ప్రతిరోజు నోట్ అనేది నేను పెడుతున్నా గ్రూప్లో, బట్ అయితే ఎవ్వరూ చూడట్లేదు, ఇది చేయట్లేదు. దానికే మెసేజ్లు చేస్తున్నారు, దానికే కాల్ చేస్తున్నారు. కొందరు కాల్ చేస్తున్నారు, నేను 4 రోజుల నుంచి మెసేజ్ పెడుతున్నా, మేడం మీరు నాకు ఇది చేయట్లేదు, అమౌంట్ కూడా వేశాను, తర్వాత ఆర్డర్ పెట్టాను, మీరు నాకు రిప్లై ఇవ్వట్లేదు అంటే ఆ నెంబర్ ఓపెన్ అవ్వట్లేదు. నేను గ్రూప్లో ఏదైనా కానీ చెప్పాను ఇన్ఫర్మేషన్ అంటే అది ఏంటి అనేది ప్రతిదీ ప్లీజ్ ఫాలో అవ్వండి ప్లీజ్. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు సైజ్ ఇష్యూస్, బ్యాంగిల్స్ సైజ్ ఇష్యూస్ అలా వస్తుంటాయండి. కంపల్సరీగా మీకు మీ సైజు ఏంటి ఏమి అనేది మీకు తెలియకపోతే తెలుసుకొని, అది 24 సైజా 26 సైజా 28 సైజా అని తెలుసుకొని కంపల్సరీగా మీరు ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. ఊటిని ఎక్స్పెక్ట్ చేసి నాకు ఈ సైజు సరిపోతుందని ఇమాజిన్ చేసుకొని పెట్టకండి. తర్వాత మీకు ఒకవేళ సైజ్ ఇష్యూస్ ఉంటే మీరు 26 సైజ్ అడిగారు, 26 సైజ్ అడిగారు, బట్ అయితే 28 సైజ్ పంపించారు అంటే కంపల్సరీగా మీరు సైజ్ అనేది స్కేల్తో మెజర్ చేసి ఎంత ఉంటే ఈ సైజు, ఎంత ఉంటే ఈ సైజు అని ఆ చార్ట్ పెడతాను. దాని ప్రకారమే మీరు మెజర్ చేసి చూసి అది కాదు అని మాకు వీడియో కానీ ఫోటో కానీ పెట్టారనుకోండి, ఎక్స్చేంజ్ కంపల్సరీగా ఉంటుంది. ఇక
ప్లీజ్ 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 అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది న్యూ ఛానల్, అంటే సిరి హోల్సేల్ కలెక్షన్ అని చెప్పి జ్యువెలరీ అని కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. అందరూ కూడా సిరి కలెక్షన్స్ అని అందులో ఇన్ని రోజుల నుంచి చాలా అంటే నియర్లీ 1 year ముందు పెట్టాను వీడియో. అలాగ 1 year గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ ఛానల్లో పెడితే ఆ ఛానల్ గ్రోత్ అనేది అయితే ఉండదండి. ప్లీజ్ అందువల్లనే కొత్త ఛానల్ అనేది నేను క్రియేట్ చేశాను. అందుకే ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా ఆ ఛానలే అనుకొని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను అనుకుంటున్నారు. కావాలని కాదు, కానీ కొందరైతే ఈ పాయింట్లోనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు. అది ఇది ఒకటే ఛానల్ అనుకొని. ఇది కొత్త ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. గ్రూప్ నోట్ మాత్రం కంపల్సరీగా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఆఫర్ వీడియో అనేది మీకు వస్తుంది. కంపల్సరీగా మీరు ఫస్ట్లోనే చూస్తారు, వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయగలుగుతారు. స్టాక్ ఉన్న వెంటనే అనేది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అప్పుడు మీకు ఫాస్ట్గా డెలివరీ అనేది అవుతుంది. లేదు మీరు ఇది చేసేసారు, స్టాక్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ స్టాక్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అర్జెంట్ అయ్యుండొచ్చు కదా, అందుకోసం మీరు ఫాస్ట్గా చూడాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కొందరికి అర్జెంట్ ఉంటుంది, బ్రైడల్ సెట్స్ కానీ హెవీ సెట్స్ కానీ ఏవైనా కావాలి అన్నప్పుడు మ్యారేజెస్కి అలాగా మీకు ఒకవేళ అర్జెంట్ ఉంటే 2-3 daysలో కూడా డెలివరీ అవుతుందండి. జనరల్గా అయితే 5 to 8 working daysలో అవుతుంది. డిడిడిసి కొరియర్ అవైలబుల్ ఉంటే, లేదు ఇండియన్ పోస్ట్ అంటే 8 to 10 working daysలో అవుతుంది. నేను చెప్పిన దానికన్నా కొంచెం ముందే వస్తుందండి. ఏదైనా కొరియర్ ఇష్యూ అయినా లేట్ అయినా ప్రాబ్లం అవ్వకూడదని కొంచెం టైం ఎక్కువ చెప్తాను. నేను చెప్పిన కంటే కూడా ముందే వస్తుంది. బట్ ఏదైనా అర్జెంట్ ఆర్డర్ అనుకోండి, అప్పుడు ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 250 rupees పే చేస్తే మీకు ఎక్స్ప్రెస్ కొరియర్లో పంపిస్తాము. 2-3 working daysలో వచ్చేస్తుంది, ఓకేనా. ప్లీజ్ నేనేమంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్పుడే మీకు ఈ వీడియోస్ నేను తక్కువ పెడతానండి. నేను 2-3 daysకి వన్స్ పెట్టాలని ట్రై చేస్తున్నా, బట్ ఈ బిజీ షెడ్యూల్లో నాకు అవ్వట్లేదు. వెంటనే పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ అయితే మాత్రం మీరు డైలీ అప్డేట్స్ మీరు రీసెల్లింగ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద టచ్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీరు దానికి ఇన్విటేషన్ పంపించానండి, రిక్వెస్ట్ పెట్టానండి, అవన్నీ ఏం అవసరం లేదండి. మీరు డైరెక్ట్గా కమ్యూనిటీ లింక్ పెడితే కమ్యూనిటీ గ్రూపు, ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతే ఇది అవుతుంది. అది